ప్రభుత్వం తప్పు చేస్తే ప్రశ్నించాల్సింది ప్రతిపక్షమే. కేంద్రమైన రాష్ట్రమైన ప్రభుత్వ లోపాలని సవరించాల్సింది, ప్రభుత్వాధినేతలు అడ్డగోలుగా అడుగులేస్తుంటే నిలదీయాల్సింది ప్రతిపక్షాలే. అప్పుడే అది నిర్మాణాత్మక ప్రతిపక్షం అవుతుంది. మరిప్పుడు ఏపీలో ఉన్నది అలాంటి ప్రతిపక్షమేనా? నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిస్తానన్న జగన్ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని ఎందుకు నిలదీయటం లేదు? జగన్ తీరు చూస్తుంటే మాటలు ఒకలా చేతలు మరోలా ఉన్నాయనిపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం రాజధాని కోసం సిఆర్డీఏ ఏర్పాటు చేసినప్పుడు ఆయన నోరెత్తలేదు. భూసేకరణ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు కనీసం మాట్లాడలేదు. రైతులు ఆలోచించో, ఆశపడో, భయపడో ప్రభుత్వానికి భూములు ఇవ్వడానికి సిద్ధపడ్డారు. భూసేకరణ జరుగుతున్నప్పుడు నోరెత్తని జగన్ అంతా అయిపోయాక తుళ్లూరు వెళ్లి ఒకరోజు హడావిడి చేశారు. ఇప్పుడు మళ్లీ ప్రభుత్వ వైఫల్యాలపై దీక్ష అంటున్నారు. అది కూడా 2 రోజులే చేస్తారట. 2 రోజుల దీక్షతోనే ప్రభుత్వ వైఫల్యాలన్నీ సక్రమంగా మారతాయా? బాధితులకు న్యాయం జరుగుతుందా? అంటే జగన్ రాజకీయ పార్టీ పెట్టి ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ఘనమైన స్థానాలు గెలుచుకున్న ముఖ్యమంత్రి గురించి ఆశపడినా ఆయనది ప్రధానంగా ఒక కార్పొరేట్ నేపథ్యం, ఒక వ్యాపార వ్యవస్థలో నుంచి ఆయన వచ్చారు. కాబట్టి ఆయన లెక్కలు వేరుగా ఉంటాయి. ఇప్పుడు 4 ఏళ్ల ఊరే ముందుకు వచ్చాక ఉరుకులు పెట్టాడు అన్నట్టుగా ఎప్పుడో వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుంచి ఎందుకు అడవుట్ పడాలి? మనం సభలో మాట్లాడుతున్నాం కదా, తెలుగుదేశాన్ని ఖండిస్తున్నాం కదా అన్నది ఆయన దృష్టికోణంలాగా ఉంది. ప్రతిపక్ష నేతగా ప్రతి అంశంలోనూ ప్రభుత్వాన్ని, సీఎం చంద్రబాబును ఉతికారేస్తారు. ప్రభుత్వ నిర్ణయాలను ఎండగడతారు. జనం మధ్యలో నిలబడి ప్రశ్నిస్తారు. కానీ ఆయన ఫోకస్ అంతా స్టేట్ గవర్నమెంట్ మీదే ఉంటుంది తప్ప సెంటర్ వైపు కన్నెత్తి చూడరు, పన్నెత్తి మాట అనరు. కొంతస్తమానం చంద్రబాబును విమర్శించే జగన్ మోడీని ఒక్క మాట కూడా అనరా, అనలేరా? ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం ఇవ్వకుండా మొండిగా ఉండబట్టే రాష్ట్రానికి ఈ పరిస్థితి వచ్చింది. ఇప్పుడున్న దుస్థితికి మూలం మోడీ అండ్ కోనే. మరి సూత్రధారుల్ని ఒక్క మాట అనకుండా కేవలం పాత్రధారుల్ని ఆడిపోసుకోవడంలో జగన్ ఆంతర్యమేంటి? మోడీని విమర్శిస్తే తన ఆదాయ మార్గాల కేసుల్ని తిరగదోడతారని భయపడుతున్నారా? ఎన్నికల ఫలితాల తర్వాత మర్యాదపూర్వకంగా మోడీని కలిసొచ్చిన జగన్ ఇప్పుడు కేంద్రం తీరుపై విమర్శనాత్మక సూచనలు కూడా ఎందుకు చేయలేకపోతున్నారు? ఇప్పుడు ఒకటి, కేసు మీద పడ్డప్పుడు ఆ కేసు గురించి భయపడకపోవడం తెలుస్తుంది. సైకలాజికల్గా ఆలోచించినప్పుడు ఒక రాజకీయాల్లో ఉండేవాడు కేసుల గురించి పెద్ద భయపడతారని చెప్పి అనుకోను. కానీ ఈయన మీద వచ్చిన కేసులు కాస్త విభిన్నమైనటువంటి కేసులు. అంటే ఆ కేసుల పర్యవసానం ఎక్కడి దాకైనా పోవచ్చు. కాబట్టి ఖచ్చితంగా రాజకీయంగా దీన్ని సాల్వ్ చేసుకోవచ్చు అనే అవకాశాలు ఉన్నాయి. మనం చూసాం, మన తమిళనాడులో చూస్తాం, అంతకుముందు ఇంకో చోట చూస్తాం. అసలు ఈ కేసులు మొదలైనప్పటి నుంచి కూడా ఇది రాజకీయ కోణం నుంచి పెట్టిన కేసులే అని చెప్తున్నప్పుడు ముళ్ళుతోనే తీయాలని అనుకోని ఉండొచ్చు. మిగిలిన విషయాలపై జగన్ మాట్లాడకపోయినా ఎవరూ పట్టించుకోరు. కానీ రాష్ట్ర భవిష్యత్తుని ప్రభావితం చేసే అంశాల మీద కూడా మాట్లాడకపోతే ఎలా? ఏపీకి ప్రత్యేక హోదా దిశగా కేంద్రం ఆలోచిస్తున్నట్లు కూడా అనిపించడం లేదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రాన్ని ప్రశ్నించాల్సిన బాధ్యత ప్రతిపక్ష నేతగా జగన్ది కాదా? బడ్జెట్ కేటాయింపుల తర్వాత కేంద్రం చిన్న చూపును నిలదీయాల్సిన అవసరం జగన్కి లేదా? కేంద్రం చేస్తున్న అన్యాయాల్ని ప్రశ్నిస్తానని చెప్పినవాడు ఇప్పుడిలా ఎందుకు మౌనంగా ఉండిపోతున్నాడన్న ప్రశ్నలకు వైసీపీ ఏం చెప్తుంది? మంగళగిరి ప్రాంతంలో వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నాడు. ఈయనను ప్రభుత్వం కలుపుకోలేదు. భూముల విషయంలో ఎలా వ్యవహరించాలని వైఎస్ఆర్ పార్టీ నిర్ణయానికి రావడానికి చాలా కాలం పట్టింది. మొదటి 6 నెలలు వాళ్ళు దాదాపు స్తబ్దంగా ఉన్నారు. ఆ తర్వాత కూడా అప్పుడప్పుడు మాట్లాడడం, లేకపోతే వాళ్ళకు బలమున్న పెనుమాక లాంటి కొన్ని గ్రామాల్లో పూర్తిగా ఎదురు తిరగడం తప్ప ఒక సమస్యగా దీన్ని తీసుకున్నది పెద్దగా జరగలేదు. మొత్తంగా ఇవన్నీ చూస్తుంటే జగన్ తప్పు మీద తప్పు చేస్తున్నారా అన్న అనుమానం కలగక మానదు. టీడీపీ ప్రస్తుతం అధికారంలో ఉంది. ఎన్నికలకు ముందు కొత్త వరాలు ప్రకటించి ఓటర్లను బుట్టలో వేసుకునే సౌలభ్యం అధికార పార్టీకి ఎప్పుడూ ఉంటుంది. పవర్లో ఉండి ఎన్నికలకు వెళ్లడం ఏ పార్టీకైనా రెట్టింపు లాభం. ప్రతిపక్షంలో ఉండి ఎన్నికల్ని ఎదుర్కోవడం అంటే కత్తిమీద సాము. ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రజల ముందుకు తీసుకురావడంతో పాటు ప్రజల్లో విశ్వాసం పెంచుకోవడం ప్రతిపక్ష నేతకు అత్యవసరం. విశ్వసనీయత గురించి పెద్ద పెద్ద డైలాగులు చెప్పే జగన్ ఏపీకి ప్రత్యేక హోదా, కేంద్ర నిధుల కోసం పోరాడి తన విశ్వసనీయతను ప్రజల్లో పెంచుకోవాల్సిన అవసరం ఉంది. దీక్ష వల్ల వచ్చేటువంటి ఉత్సాహం వారం ఉండొచ్చు, 15 రోజులు ఉండొచ్చు, లేకపోతే నెల ఉండవచ్చు. కానీ ఆ ఉత్సాహం కంటిన్యూ కావాలంటే, పార్టీ కార్యక్రమాల్లో వాళ్ళు నిబంధులై ఉండాలంటే చాలా ఇంటరాక్షన్ అనేటువంటిది అవసరం. ఆ విషయంలో తెలుగుదేశం పార్టీ నుంచి, ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్, వైసీపీ నేర్చుకోవాల్సింది ఎంతైనా ఉంది. పెట్రోల్ ధరలు పెరిగినప్పుడు, ఆర్టీసీ ఛార్జీలు పెంచినప్పుడు ప్రతిపక్షాలు ఆందోళనలు చేయడం, ప్రజా వ్యతిరేకతను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేయడం కామన్.
పెట్రోల్ ధరలు, నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నా ఏపీ ప్రతిపక్షానికి చీమ కుట్టినట్లయినా లేదు. మిగతా వాటి విషయంలో ఎలా ఉన్నా ప్రత్యేక హోదా అనేది ఏపీ భవిష్యత్తును నిర్దేశించే అంశం. ఈ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీర్పు వ్యతిరేకంగా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పోరాడలేకపోతే భవిష్యత్ తరాలు కూడా క్షమించవు. రాష్ట్ర విభజన సమయంలో కాసేపు సమైక్యమని, మరి కాసేపు సమన్యాయమని, మళ్లీ సమైక్యవాదాన్ని అందుకుంది వైసీపీ. ఇప్పుడు దానికి తగిన మూల్యాన్ని చెల్లిస్తోంది. విభజన అనంతర పరిస్థితులపై పోరాడే విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకోకపోతే మరోసారి అలాంటి అనుభవమే ఎదురైనా ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో పోరాట స్ఫూర్తి ఏ స్థాయిలో ఉందో చూపించింది ఏడాదిన్నర క్రితం జరిగిన సమైక్యాంధ్ర ఉద్యమం. నాటి స్ఫూర్తి ప్రజల్లో ఇంకా సజీవంగానే ఉంది. పార్టీలు, జెండాలు, నాయకులు లేకుండానే ప్రజలు స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి స్వాతంత్ర్య పోరాటం లాంటి ఉద్యమం చేశారు. ప్రత్యేక హోదా విషయంలోనూ ఇలాగే ఉద్యమించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. వారికి కావాల్సిందల్లా సరైన నాయకత్వమే. ఈ అవకాశాన్ని వైసీపీ అందిపుచ్చుకుంటుందా? ఇది ఇవాల్టి స్టోరీ బోర్డ్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.